ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు కొత్తగా ఏవో ఇవి టైటనింగ్ చైర్స్ అవి వస్తున్నాయి. ఎస్, కొన్ని చైర్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే ఆ చైర్లో కూర్చోగానే మనకి స్టిమ్యులేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఆ స్టిమ్యులేషన్స్ ఏం చేస్తాయి, ఎస్పెషల్లీ పోస్ట్ డెలివరీ వాళ్ళకి చాలా వరకు. అండ్ కీగిల్స్ ఎక్సర్సైజెస్ అని అంటాం. అవునవును, మనం యూరినరీ ఇన్కాంటినెన్స్ గో చాలా ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత పోస్ట్ డెలివరీ అబ్డామినల్ మజిల్స్ అన్ని సాగ్గా ఉంటాయి. సో ఆ ఇప్పుడు రిపీటెడ్గా ఇట్లా స్టిమ్యులేషన్స్ ఇస్తే ఏమవుతుంది, మనం జిమ్ చేస్తూ ఉంటాం. జిమ్ చేస్తే మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి మనకు మజిల్ థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది కదా. అండ్ ఎక్కడైతే మజిల్ మనకి ఎట్లా కావాలనుకుంటాం అట్లాగా మనం మజిల్ని షేప్ అవుట్ చేసుకోవచ్చు. ద సేమ్ మెకానిజం అప్లైస్ హియర్. మనం చెయ్యము, ఇన్స్టెడ్ దట్ చైర్ డస్ ఫర్ అస్. అది అండ్ అది నిజంగా ఎఫెక్టివ్గా చాలా వరకు కొన్ని కండిషన్ స్పెసిఫిక్గా చెప్పాలంటే కీగిల్స్ ఎక్సర్సైజెస్ కొంతమంది చేయలేకపోతారు. వాళ్ళకి కీగిల్ ఎక్సర్సైజెస్ ఎవరికి చెప్తామనంటే పోస్ట్ డెలివరీ వాళ్ళకి చెప్తాము. అండ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ పెద్దవాళ్ళకి కొంచెం ఆ ఏరియాస్ అన్నిట్లో ఆబ్వియస్గా ఏజ్ పెరిగే కొద్ది బ్లడ్ సప్లై తగ్గిపోతే ఆ స్ట్రక్చరల్ స్టెబిలిటీ లేక గర్భసంచి జారిపోవడం అట్లాంటివి. అండ్ దాంతోపాటు బ్లాడర్ జారిపోతూ ఉంటుంది, రెక్టమ్ సపోర్ట్ లేకుండా జారిపోతాం. వాళ్ళకి ఇన్హెరెంట్గా మళ్ళీ సపోర్ట్ పెంచుకునేదానికి కాంట్రాక్షన్స్ చేయండి అని చెప్తాం. వాళ్ళకి కాంట్రాక్షన్స్ చేయండి అని మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఏం కాంట్రాక్ట్ చేయాలో తెలీదు. బాడీలో పై పార్ట్ నుంచి కింద పార్ట్ వరకు అన్ని కాంట్రాక్ట్ చేసేస్తూ ఉంటారు. అది అలవాటయ్యి అది తెలిస్తే పర్వాలేదు, తెలియని వాళ్ళకి కొంతమంది చేయలేరు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి చైర్స్ బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ పోస్ట్ డెలివరీ నువ్వు పోయి ఇమీడియట్గా ఎక్సర్సైజ్ చేయంటే వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. ఆ బేబీ ఒకటి కోఆపరేట్ చేయకపోవచ్చు. వాళ్ళకి అంత స్ట్రెస్ తీసుకొని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి అంత కష్టపడేదానికన్నా ఇన్స్టెడ్ వాళ్ళు కూర్చుంటే మొత్తం వాళ్ళు చేయాల్సిన పని అంతా ఆ చైర్ చేస్తుంది అనమాట. సో అంత హెల్ప్ఫుల్. అంటే లైక్ అంత టెక్నాలజీస్ ప్రతి దగ్గర పెరిగిపోతున్నాయి కాబట్టి మెడిసిన్లో చాలా. అంటే ఇప్పుడు ఈ పిఆర్పి అనేది ముందు స్కిన్ అనుకునేవారు, లేదండి, స్కిన్ నుంచి హెయిర్కి వెళ్ళింది, హెయిర్ నుంచి ఇప్పుడు పెయిన్ రిలీఫ్ కి వచ్చింది, మోకాళ్ళకి అది వాటికి. ఇప్పుడు దాని నుంచి ఇప్పుడు మీరు అనేది ఇంటిమేట్ హెల్త్ కూడా ఇది బాగా పాపులర్ అవుతుంది. ఇది పోస్ట్ మెనోపాజ్ ఆర్ మెనోపాజ్ టైంలో ఉన్న స్త్రీలకు కూడా ఇది వర్తిస్తుందా? ఎక్కువ వాళ్ళకే అవసరపడుతుంది, ఎందుకంటే వాళ్ళకే హార్మోన్స్ డిప్లీషన్ ఉంటుంది కాబట్టి. సో అఫ్ కోర్స్ మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా ఈ అవసరం పడుతుంది, కానీ ఎక్కువ అవసరపడతాం పెరిమెనోపాజల్ ఏరియా వాళ్ళకి ఎక్కువ అవసరం పడుతుంది. అండ్ ఇది ఎంత కాలానికి ఒకసారి రిపీట్ చేయాలండి? మినిమం 1 year వరకు టేక్ కేర్ చేస్తుంది. ఒక 2-3 సిట్టింగ్స్ మనం వరుసగా చేసుకుంటే 1 year వరకు. ఆ తర్వాత వాళ్ళు కొంచెం అలవాటు పడి అదే ఏదైతే మనకి ఇది హెల్ప్ చేసిన దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే వాళ్ళకి రిపీటెడ్ గా అవసరం. అండ్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ an OP, అంతే, అవుట్ పేషెంట్, అంతే ఓపీలోనే చేస్తారు. జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్. అంతే.